ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 5 గ్రహాలు కలయిక అంటే పంచగ్రహ కూటమి అంటాం మనం. ఈ 5 గ్రహాలు కూడా అంటే ఫస్ట్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. రాహుతోటి 4 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో 23 అనమాట. 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. సో 5 గ్రహాలకు పంచగ్రహ కూటమి కుంభరాశిలో 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మేషరాశి అండి. మేషరాశి వారికి లాభస్థానంలోనే రవి, బుధ, కుజ, శుక్ర, రాహు ఉన్నారు. అసలు ఈ లాభస్థానం ఉన్నారంటే వ్యాపార రంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారని తెలిసిపోతుంది. ఈ లగ్నాధిపతి కూడా లాభస్థానం ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారికి అంటే రవితో కలిసిన రాహు, కుజుడు ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, అదృష్టము, అన్ని విధాలుగా సౌకర్యాలు కలుగుతాయి. సెకండ్ పాయింట్, వ్యాపార రంగంలో ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. 5 రోజులు పర్ఫెక్ట్ గా చాలా బాగుంది. అంతేకాకుండా ఈ రాశి అనేది కుంభరాశి అనేది డాక్టర్ సంబంధించిన రాశి. రవి బుధులుతో కలిసినటువంటి కుజుడుతో కలిసినటువంటి రాహు వలన డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఆపరేషన్స్ సక్సెస్ చేస్తారు, ధనాదాయం పెరుగుతుంది, వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొంతమంది విదేశాలు వెళ్ళాలి, ఎంఎస్ కోసము, ఎండి కోసము, లేదా స్టెప్ 3 ఏదో ఉంది మీకు ఎగ్జామ్, మెడిసిన్స్ రాస్తుంటారు, నాకు ఫోన్ చేస్తుంటారు అనుకోండి, వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఖచ్చితంగా చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ రవితో కలిసిన బుధుడు ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడిటర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంతేకాకుండా బుధుడితో కలిసిన శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఎప్పుడైతే లాభస్థానంలో బుధ శుక్రుడు ఉంటారో సినిమా పరిశ్రమ, చిత్ర పరిశ్రమ, సినిమా రంగంలో ఉన్న వారికి ఏ విభాగంలో ఉన్నా సరే, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, అందులో ఏ విభాగంలో ఉన్న వారికైనా ధనాదాయం బాగుంటుంది, సక్సెస్ అయి తీరుతారు. ముఖ్యంగా రవి రాహులు ఉన్నారు కాబట్టి రవి రాహులు లాభంలో ఉన్నారు అంటే ఉన్నతమైన పదవుల్ని పొంది తీరుతారు. అంతేకాకుండా బుధ రాహుల్ కాంబినేషన్ ఉందండి. 11వ భావంలో కనుక బుధ రాహులు ఉంటే వార్తా సంస్థలో పనిచేసే వారికి, వార్తా సేకరణ ఉన్న వారికి ప్రజ్ఞావంతులుగా వీరు ఉంటారని తెలిసిపోతుంది. అంతేకాకుండా బుధ రాహుల వలన ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా కంప్యూటర్స్ హార్డ్వేర్, బుధ రాహులు కంప్యూటర్స్ హార్డ్వేర్ కూడా వాటిలో ఆ రంగంలో కూడా మీరు బాగా డబ్బులు సంపాదించుకుంటారు వ్యాపారం మూలకంగా. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్న వారికి, కోల్ రంగంలో ఉన్న వారికి, అలాగే ఇందా నేను చెప్పినట్టుగానే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అలాగే సిమెంట్ పరిశ్రమలు, కోలు, ఈ ప్రతి వ్యాపారం కూడా బాగా సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది అంటే కుజుడితో కలిసిన బుధుడు ఉన్నాడు. కుజుడితో కలిసిన బుధుడు అంటే ఆడిటర్స్, ఇంజనీరింగ్ విభాగాలు, మ్యాథమెటిషియన్స్, అలాగే డాక్టర్స్, ఈ విభాగాల్లో కూడా బాగా మీరు ఉన్నతంగా రాణిస్తారు అని చెప్పేయచ్చు. శుక్రుడితో కలిసినటువంటి మీకు అక్కడ శుక్రుడితో కలిసిన కుజుడు ఉన్నాడు. ఉండడం వలన ధార్మిక శక్తి, క్రీడల్లో రాణించడము, లలిత కళల్లో ఆసక్తి, ఇలాగ మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకుంటారండి. ఎందుకంటే కుజ రాహులు కలియక లాభస్థానం ఉన్నారంటే స్పోర్ట్స్, వాళ్ళు విదేశాల్లో కూడా స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తారు, డబ్బు సంపాదించుకుంటారు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అంతేకాకుండా ఈ 11వ భావంలో రవి, బుధ, శుక్ర, రాహుల వలన పైగా కుజుల వలన కూడా మీకు ధనాదాయము, అదృష్టము, ఐశ్వర్యము, సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మేషరాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి 5 రోజులు. అందరికీ 12 రాశుల వారికి మనం ఈ 5 గ్రహాల కలయిక వల్ల కొద్దో గొప్ప కూడా చెడు ప్రభావం ఉంటుందండి. చెడు ప్రభావం అంటే మన పరిష్కార మార్గాలు పరిష్కారం చేసుకునేవే ఉంటాయి. అంతే తప్ప మనల్ని చంపేసేవి, మనల్ని హాస్పిటల్ చేసేసేవి ఏమీ ఉండవు, భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 5 గ్రహాల కలయిక కొంతమందికి అష్టమ స్థానంలోను, కొంతమంది 12వ భావంలోను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే, అష్టమంలోను 12వ భావంలో ఉంటారు. ముఖ్యంగా రవి, కుజులు 12వ భావంలోను అష్టమంలోను ఉండడం తప్పు. సో రాజకీయంగా కూడా అదే అనేక రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పరిష్కార మార్గాలు ఏంటయ్యా అంటే
కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరము, పాలతోటి అభిషేకాలు చేయడము. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టమంలో ఉన్న 12 భావంలో ఉన్న ఏ భావంలో 12 భావంలో ఏ భావం ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినవాడు ఎన్నిటికీ చెడిపోడు. అది గొప్ప అదృష్టం. ఆయనే కాపాడతాడు మనల్ని అన్ని రకాలుగా. విద్య ఇస్తుంటాడు ఆయన, వివాహాలు చేస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, కోర్టు సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేది చేస్తుంటాడు, వివాహాలు త్వరగా ఏడు చేస్తుంటాడు. కుజుడు చేయలేని పని ఏమీ లేదండి. కుజుడు 12 భావాలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే, మీ ఇష్టం. కానీ స్వామివారికి పాలతోటి అభిషేకము మంగళవారం చేయడం వల్ల, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, ఇంకా వీరుండి కొంతమంది 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సౌత్లో, అవి దర్శనం చేసుకోవడం వల్ల కూడా కుజుడు వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ కుజ ప్రభావం ఉంటుంది కదా, ఉంటుందా? ఉంటుంది. కాబట్టి మనం ఈ అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల వలన, పోలీస్ రంగంలోనూ, డిపార్ట్మెంట్స్ లోనూ, అయితే ఆర్మీలోనూ రావాలన్నా కుజరాహుల్ కాంబినేషన్ కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం. సో నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మంత్రంతో పూజించిన సార్ ఆయన మనకు రక్షణ పనకాలే ఉంటాడు, పక్కనే ఉంటాడు ఆయన. అదొకటి. తర్వాత రాహు. ఈ రాహు కూడా అష్టమంలో ఉన్న రాహు, 12వ భావంలో ఉన్న రాహు కూడా దోషకారకుడే. అవునా? ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడంలోను, దూర బంధువులు చంపేయడం అంటే ప్రాణం తీయడంలోను, లేకపోతే బరియల్ గ్రౌండ్స్లోకి వెళ్ళడంలోనూ రాహు కారకుడు అవుతాడు. కాబట్టి రాహువుని వచ్చే దోషాలుగా పరిహారం చేసుకోవడానికి అమ్మవారు ఒకళ్ళే రక్ష. అమ్మవారిని పూజించడము మీకు ఇష్టం. గ్రామ దేవతలు పూజించాలంటాయి. మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రామ దేవతను పూజించాలి, ఆవిడికే పూజలు చేయాలి, ఆవిడికే హోమాలు చేసుకోవాలి, ఆవిడికే కుంకుమ పూజ చేయాల్సిందే గ్రామ దేవతలకి. మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామానికి. తర్వాత అమ్మవార్లు, కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ, అలా మనకి ఇష్టమైన దేవతల్ని పూజించాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు చేస్తూ ఉంటారండి. అది చాలా విశేషం. ఆ హోమాలు చేసినా కూడా నవగ్రహాలకు సంబంధించి కూడా చేస్తారు. అది గొప్ప విశేషం. కాబట్టి అది మిస్ కాకూడదు. అంటే మన పేర్లు చేస్తే మన పేర్లని చేస్తూ ఉంటారు, మన గొడవలో మన ఊళ్ళోనే చేస్తూ ఉంటారు. అది చేయించుకోవడం ఒకటి. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన, సూర్య భగవాన్ని ఆదిత్య హృదయంతో మనం పూజించడం వలన, పైగా మాఘమాసం అయిపోతుంది అనుకోండి, మాఘం పాల్గొనడం కూడా వచ్చేస్తుంది. చేయడం వలన సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అష్టోత్తరం చదవడం వలన, ఆదిత్య హృదయం చదవడం వలన, సూర్య భగవాన్ని ఎంత ప్రీతి చెందితే అంత మనల్ని ఆయన కాపాడుతాడు అన్నట్టుగా సూర్య భగవానుడు లోకరక్షకుడు కదండి, సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఆయన. సూర్య భగవాన్ని మనం నమస్కారపడి పొద్దున లేచి స్వామివారి నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య నమస్కారాలు చేయడం అదొకటి. 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు స్వామివారిని పూజించడం వలన సో ఇవన్నీ జరుగుతాయండి, మంచి జరుగుతుంది. సో సూర్య భగవాన్ని, కుజుడిని, అమ్మవారిని, ఈ ముగ్గురిని కూడా మనం ఈ పంచగ్రహ కూటమిలో మనం పూజించాలి. అంతేనా? అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని, శివుడిని శివాభిషేకాలు చేసుకుంటూ, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే సర్వదా ఆయన రక్షగా మనకు ఉంటారు. కాబట్టి ఈ 5 గ్రహాల వలన మంచికి మంచి పెరుగుతూ ఉంటుంది, చెడు తగ్గించి మంచి చేస్తారు. సో 12 రాసుల వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాసులకే బాగుంది, కొన్ని రాసులు బాగలేదని అవసరం ఏం లేదండి. అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే నేను చెప్తాను. సో ఈ విధంగా మీకందరికీ కూడా బాగుండాలని, 12 రాసుల వాళ్ళకి ఈ 5 గ్రహాల కలయిక శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.